వెల్కమ్ టు 3 టీవీ. ఈరోజు పొలిటికల్ డిబేట్లో మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సాయిరామ్ గారు. సార్ నమస్తే సార్. సార్ రీసెంట్గా చంద్రబాబు గారు జగన్తో చాలా జాగ్రత్త అని చెప్పి వాళ్ళ పార్టీ శ్రేణులతో అనడం మనం చూసాం, విన్నాం కూడా. చంద్రబాబు జగన్ అంటే భయపడుతున్నాడా? దీని అనుకున్న అసలు ఏంటి, అసలు ఎందుకు అలా ప్రస్తావించారు ఆయన? అంటే నిజంగానే చాలా కీలకమైనటువంటి వ్యాఖ్య. అందులోని మామూలు సాధారణమైనటువంటి కార్యకర్తలతోటో లేదా బహిరంగ సభల్లోనూ కాకుండా అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మండలి సభ్యులు, శాసనసభ్యులు వీళ్ళందరితోటి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళతో సమావేశమవుతూ జగన్తో జాగ్రత్తగా ఉండాలంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. అంటే అందులో కొన్ని సందర్భాలని, కొన్ని ఇష్యూస్ని కూడా తీసుకొచ్చారు. ఏంటంటే గతంలో వివేకానంద రెడ్డి, అంటే జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి 2019 ఎన్నికలకు ముందు చనిపోవడం, ఆ సంఘటనని ట్విస్ట్ చేసి పొలిటికల్గా తెలుగుదేశం పార్టీకి అంటగలపడం, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు నారాసురుడు, రక్త చరిత్ర అంటూ చంద్రబాబు నాయుడే చేయించాడు అనే ధోరణిలో ప్రచారం చేయడము. తర్వాత కోడికత్తి, అదే వైజాగ్ ఎయిర్పోర్ట్ దగ్గర కోడికత్తితోటి దాడి జరిగితే అది కూడా ఈ తెలుగుదేశం వర్గాలే చేయించాయన్నట్టుగా పొలిటికల్గా పబ్లిక్లోకి పంపడం. తర్వాత ఇటీవల ఎన్నికల్లో కూడా విజయవాడలో రాయి తగిలితే ఆ గుండు రాయి దాన్ని దాడి చేయించారు, హత్యాయత్నం అంటూ ప్రచారం చేయడం. ఇలా ఒక ఇష్యూని ట్విస్ట్ చేసి ప్రతిపక్షం మీద, అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కనుక దాన్ని ప్రభుత్వం పైన ఎక్కుపెట్టేటటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి చాలా చక్కగా వినియోగించుకుంటాడు. అందువల్ల మీ నియోజకవర్గాల్లో కానీ ఎక్కడ కానీ ఏమైనా సంఘటనల పట్ల కానీ అట్లా ఏ ఇష్యూ పట్ల కానీ అప్రమత్తంగా లేకపోతే కనుక ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దేన్నైనా సరే తనకు అనుకూలంగా అవకాశంగా మలుచుకునే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఆయన పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించాడు. దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఏంటంటే తాజాగా జగన్మోహన్ రెడ్డి అనుచరులని టార్గెట్ చేస్తూ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుంది. ఇటీవల వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం కావచ్చు, తర్వాత పోషాన్ కృష్ణమురళిని అరెస్ట్ చేయడం కావచ్చు, ఐపీఎస్ సునీల్ కుమార్ని సస్పెండ్ చేయడం కావచ్చు. వీటిల్లో ఏది రివర్స్ అయ్యి ఏమాత్రం కొద్దిగా అవకాశం దొరికినా దాన్ని అడ్వాంటేజ్గా మలుచేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. అందువల్ల మనం చర్యలు తీసుకునే ప్రక్రియను మొదలుపెట్టాము. ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి అనేటటువంటి ఒక అప్రమత్తం చేసేటటువంటి అలర్టు, అదే సమయంలో హెచ్చరిక కలిపి చంద్రబాబు నాయుడు ఈ సూచనని ఎమ్మెల్యేలకు చేసినట్లుగా మనం భావించుకోవాల్సి. మరి ఇక్కడ జగన్ బలాలు ఏమై ఉండొచ్చు, అలాగే చంద్రబాబు బలహీనతలు ఏమై ఉండొచ్చు? నిజంగా జగన్మోహన్ రెడ్డి చాలా మొండోడు, అంటే మొండివాడు రాజు కంటే బలవంతుడు అంటారు. నిజానికి చంద్రబాబు నాయుడు కంటే కూడా రాజకీయంగా అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో జగన్మోహన్ రెడ్డి చాలా ముందు అంజలోనే ఉంటాడని చెప్పాలి. ఎదుర్కొన్న అతను పార్టీ పెట్టినప్పటి నుంచి ఎదురైనటువంటి పరిస్థితులు కానీ, జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ పార్టీని నిలబెట్టుకోవడం కానీ, మొదటిసారి అధికారంలోకి రాకపోయినా పోరాటం చేయడం కానీ, పాదయాత్రతో మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడం కానీ, అంత బలమైనటువంటి పార్టీ 40 ఏళ్ల నుంచి ప్రజల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని పూర్తి స్థాయిలో ప్రజల్లో పలచన చేయడం, తర్వాత తెలుగుదేశం పార్టీ పోరాడే శక్తిని కోల్పోయిందనే భావన కల్పించడంలో కానీ, తర్వాత సోషల్ మీడియాని విశృంఖలంగా వాడుతూ అసలు తెలుగుదేశం నాయకులు ఎవరూ కూడా స్పందించలేని పరిస్థితిలో, అంటే నైతికంగా నాయకులను దెబ్బతీసే విధంగా వ్యక్తిగతమైనటువంటి దాడి చేయడం కానీ, రకరకాల అస్త్రాలు. అంటే ఒకవైపు ఏమో పోలీసులు వాడుకోవడం, కేసులు పెట్టడం, ఇంకోవైపు ఏమో నాయకత్వ స్థాయిలోనే వాళ్ళని దెబ్బతీయడం, ఇంకోవైపు సోషల్ మీడియాని వినియోగించుకుంటూ నైతికంగా ఆ శ్రేణుల్ని నిర్వీర్యం చేయడం, ఇలా రకరకాల రూపాల్లో జగన్మోహన్ రెడ్డి మోడర్న్ ట్రెండ్లో ఇప్పుడున్నటువంటి నాయకుల్లో ఆ అగ్రెసివ్నెస్ ఎటువంటి పరిస్థితి వచ్చినా వెనకడుగు వేయకూడదు, అది నైతికమా అనైతికమా అనే దాంతో సంబంధం లేదు, మనం చేయాలనుకున్నా చేయాల్సిందే అనేటటువంటి ధోరణి కలిగినటువంటి దుందుడుకు రాజకీయవేత్త. అందువల్లనే చంద్రబాబు నాయుడు ఏదైనా నిర్ణయం తీసుకున్నా, ఏదైనా చర్య తీసుకున్నా చాలా ఆచితూచి అది ప్రజలకి చట్టబద్ధంగా కనిపించాలి, విలువలు ఉన్నట్టుగా కనిపించాలి, ఆయన్ని లెక్కలు వేసుకుంటూ ఆయన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. ఆయనకి రాజకీయం ఉంటుంది, కానీ ప్రజల దృష్టిలో కూడా అది నిజమే కదా అనిపించేలాగే చర్యలు తీసుకోవాలండి. జగన్మోహన్ రెడ్డికి అలా ఉండదు. తన దృష్టిలో తాను ఏమనుకుంటున్నాడో అది మాత్రమే చెయ్యాలి, ఎదుటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కొట్టేయాలి అనే ధోరణి జగన్మోహన్ రెడ్డి. అదే ఆ మొండితనమే జగన్మోహన్ రెడ్డికి. మొండితనము నిర్దిష్టంగా, అంటే అధికార యంత్రాంగానికైనా సరే ఆయన స్పష్టంగా చెప్తాడు, అంటే పలానా చెయ్యండి మీరు, అది చట్టం ఏమంటుంది, నియమం ఏమంటుంది నాకు సంబంధం లేదు, నాకు పలానా పని కావాలి, అది చేయాలి అంతే.
అదే చెప్తాడు. దానికి అవసరమైనటువంటి ఏ మార్పులు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి మీరు ఆలోచించండి. అలా కాకుండా చంద్రబాబు నాయుడు స్టైల్ ఏంటంటే, మీరు ఈ రకమైనటువంటి చేయడానికి ఏమేమి నిబంధనలు అనుసరిస్తాయో చూడండి, ఈ రకంగా ఈ తప్పు చేస్తున్నారు కనుక వీళ్ళని చట్ట ప్రకారం శిక్షించడానికి అవకాశాలు ఏమున్నాయో చూడండి అని అంటాడు చంద్రబాబు నాయుడు. కానీ చట్టంతో సంబంధం లేకుండా వాళ్ళని శిక్షించాలి, నాకు ఇది కావాలి అంటాడు జగన్మోహన్ రెడ్డి. అందువల్ల అదే ఆ మొండితనము, తాను అనుకున్న దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజెక్కించుకోవాలనేటటువంటి ఆ కఠోరమైనటువంటి, ఒక రకంగా చెప్పాలంటే మూర్ఖత్వం అందం, ఆ రకమైన ధోరణి కలిగినటువంటి వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డికి ఉండడం వల్ల ఆ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏ విషయాన్నన్నా సరే టర్న్ చేసుకుని తనకు అనుకూలంగా చేసుకుంటాడు. అందువల్ల మనం ఎప్పుడు కూడా మనం ప్రభుత్వంలో ఉన్నాము, ఎక్కువ మంది సంఖ్య ఉన్నారు అని మనం విర్రవీగే పరిస్థితి లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చెప్పాడు. అందులోని 40% ఓటింగ్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి సీట్లు 11 ఉండొచ్చు, కానీ పబ్లిక్లో బలమైనటువంటి సపోర్ట్ 40% అంటే తక్కువేం కాదు. అందువల్ల ఆ 40% ఓటింగ్లో ఉన్నాడు అనేది కూడా అంతర్గతంగా, 40% చెప్పకపోయినా అంతర్గతంగా కూడా ఎప్పుడైనా పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలనే సూచన, హెచ్చరిక కలిపి చంద్రబాబు నాయుడు ఈ రకంగా వ్యాఖ్యానించాడని చెప్పాలి.